క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత పాఠంలో ప్రభువు తన శిష్యులకు రాబోయే శ్రమలను గురించి ముందుగానే తెలియజేస్తూ వారిని సిద్ధపరుస్తున్న వైనాన్ని గమనించాం. ప్రభువు అన్నాడు, లోకము నన్ను ద్వేషించింది, నన్ను హింసించింది, అదేవిధంగా ఈ లోకము మిమ్ములను కూడా ద్వేషిస్తుందని, హింసిస్తుందని చెప్పాడు. కొంచెం కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరికొంచెం కాలంనకు నన్ను చూచెదరని చెప్పినప్పుడు ముందుగా శిష్యులకు అర్థం కాలేదు. ప్రభువు త్వరలో తన తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళబోతున్నట్లుగా చెప్పాడు. ఇవేవి వారికి అంతగా అర్థం కాలేదు. ప్రభువు తన శిలువ మరణ పరిస్థితిని బట్టి శిష్యులు అనాథలుగా ఉండకుండా పరిశుద్ధాత్మను పంపిస్తానని వాగ్దానం చేస్తూ వారిని పరిశుద్ధాత్మ యుగములోనికి నడిపిస్తున్నట్లుగా చూస్తాం. క్రీస్తు నామంలో ప్రార్థించడంలోని విశిష్టత కూడా ఈ భాగంలో ప్రస్తావించబడినట్లుగా చూస్తాం. ఆయనకు లోబడి జీవించేవారు మాత్రమే ఆయన నామంలో ప్రార్థించి జవాబును పొందుకోగలుగుతారు. ఎందుకంటే యేసు మనకు తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా ఉండి మన పక్షంగా మాట్లాడతాడు. ప్రభువు పలికిన మాటలను చివరికి శిష్యులు అర్థం చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రభువు వారికి సమాధానం కలుగునట్లు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానని తెలిపినట్లుగా చూస్తాం. ఇంకా ప్రభువు వివరించిన మరిన్ని లోతైన సత్యాలను నేటి పాఠంలో తెలుసుకుందామా? సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం యోహాను సువార్త 16వ అధ్యాయం 16 నుండి 33వ వచనం వరకు. సావధానంగా వినండి. యేసు అన్నాడు, కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరికొంచెము కాలానికి నన్ను చూస్తారు. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరికొంచెము కాలానికి నన్ను చూస్తారు, నేను తండ్రి వద్దకు వెడుతున్నాను అని ఆయన మనతో చెబుతున్న మాట ఏమిటి? కొంచెము కాలమని ఆయన చెబుతున్నదేమిటి? ఆయన చెబుతున్న సంగతి మనకు తెలియదు. వారు తనను అడుగగోరుతున్నారని యేసు ఎరిగినవాడై వారితో అన్నాడు, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరికొంచెము కాలానికి నన్ను చూస్తారు అని నేను చెప్పిన మాటను బట్టి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకుంటున్నారా? మీరు ఏడ్చి ప్రలాపిస్తారు గాని లోకము సంతోషిస్తుంది, మీరు దుఃఖిస్తారు గాని మీ దుఃఖము సంతోషమవుతుందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. స్త్రీ ప్రసవించేటప్పుడు ఆమె గడియ వచ్చింది గనుక ఆమె వేదన పడుతుంది. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టాడనే సంతోషము చేత ఆమె ఆ వేదన మరిచిపోతుంది, మరి జ్ఞాపకము చేసుకొనదు. అలాగే మీరు కూడా దుఃఖపడుతున్నారు, గాని మిమ్మల్ని మళ్ళీ చూస్తాను, అప్పుడు మీ హృదయము సంతోషిస్తుంది. మీ సంతోషమును ఎవరూ మీ వద్ద నుండి తీసివేయలేరు. ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణమయ్యేటట్లు అడగండి, మీకు దొరుకుతుంది. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు చెప్పిన మాటలు వారు గ్రహించలేదు. ఇప్పుడు మీరు నన్ను చూడరు, తరువాత చూస్తారు అంటాడేమిటి అంటూ వారు తమలో తాము గుసగుసలు పోయారు. ఇంతకు ప్రభు వారితో ఏమన్నాడు? ప్రభుత్వం యేసును నిర్బంధంలోకి తీసుకుంటారు, శిష్యులందరూ చెదిరిపోతారు, యేసును సిలువ వేసి చంపుతారు, ఆయన్ను పాతిపెడతారు, 3వ రోజున ఆయన సజీవంగా లేచి వస్తాడు. పునరుత్థానం వరకు ఆయన కనపడడు. ఆ తరువాత వారాయనను చూడగలుగుతారు. ఈ రోజున మనము ఈ మాటలను అర్థం చేసుకోగలము గాని అప్పుడు శిష్యులకు ఈ సంగతులు అర్థం కాలేదు. యేసు సమాధిలో ఉన్నది 3 రోజులు మాత్రమే. ఆ తరువాత ఆయన తండ్రి వద్దకు ఆరోహణమై ఎక్కి వెళ్ళాడు, తిరిగి వస్తాడు. అంతవరకు నేను మిమ్ములను అనాథలనుగా విడువను అన్నాడు యేసు.
పరిశుద్ధాత్మగా తానే వారితో యుగసమాప్తి పర్యంతం ఉంటానన్నాడు. యేసు వాస్తవికతను పరిశుద్ధాత్మ మనకు అనుభవైక వేద్యం చేస్తున్నాడు. యేసును ముఖాముఖిగా మనము చూచే వరకు ఇది పరిశుద్ధాత్మ యుగం. ఆయనను మనం ప్రత్యక్షంగా చూచినప్పుడు మన దుఃఖం సంతోషమవుతుంది. నీవు ఈ లోకంలో ఎక్కడ ఉన్నా నీవు యేసు ప్రభువును అంగీకరించి ఉంటే దేవుని బిడ్డవే. యేసు రాకడతో నిత్యత్వానికి కాలం తనను తాను అప్పగించుకుంటుంది. తెల్లవారుతుంది. శుభోదయం, మహోదయం. ఆయనను చూచిన ఆనందంలో వెనకటి శ్రమలన్నీ మరిచిపోతాము. యేసు నామమున ప్రార్థించటం అనే విషయం ఇక్కడ మూడోసారి ప్రస్తావించబడింది. క్రీస్తునందు ఉన్నవాడు, క్రీస్తుకు విధేయుడైనవాడు క్రీస్తు నామమున ప్రార్థిస్తే వెంటనే జవాబు వస్తుంది. ఊరికే యేసు నామమున అన్నంత మాత్రాన సరిపోదు. యేసు సంతకమది. దాన్ని నీవు ఫోర్జరీ చేయకూడదు. క్రీస్తునందున్నవాడు, ఆయనకు పూర్తిగా లోబడి జీవించేవాడు మాత్రమే ఈ ప్రార్థన చేయగలడు. ప్రార్థన క్రింద యేసు సంతకం పెడతాడు. మనమిప్పుడు ఏది అడిగినా యేసుకు, ఆయన మనస్సుకు సరిపడేదే అడగాలి. యేసు ఇష్టమే మన ఇష్టం. యేసు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మధ్యవర్తి ద్వారా ప్రార్థించాలి. తండ్రికి చేసిన ప్రార్థన కుమారుని ద్వారానే ఆయనకు చేరుతుంది. యేసు శిలువకు దగ్గరగా వచ్చేశాడు. యేసు శిలువ మరణంలో మన విమోచన ఇమిడి ఉంది. అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ తరువాత అందరూ యేసు నామమున తండ్రికి ప్రార్థనలు చేస్తారు. దేవుడు కఠినుడు కాడు. ఆయన నీతిమంతుల ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడు. తండ్రి నిన్ను, నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించవలసిందని యేసు ప్రత్యేకంగా తండ్రికి సిఫార్సు చేయనక్కర్లేదు. యేసు నామమున మనం చేసే ప్రతి ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. ఈ రోజున దేవుడు మన ప్రార్థనలు విని వాటికి జవాబివ్వగోరుతున్నాడు. ఆయన మన ప్రార్థనలు వినటానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. క్రీస్తును ప్రేమించే వ్యక్తి హృదయపు అట్టడుగు నుండి రావాలి ప్రార్థన. క్రీస్తుకు అంకితమైపోయి ఆయనకు మనసా వాచా విధేయులైన వారి మాటలు దేవుడు తప్పక వింటాడు. శ్రోతలు, యోహాను సువార్త అంతటిలో కీలక వచనం యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం అన్నాం గదా. దానితో పాటు 16వ అధ్యాయం 28వ వచనం కూడా పెట్టి చూడండి. యేసు అన్నాడు, నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చి ఉన్నాను. లోకాన్ని విడిచి మళ్లీ తండ్రి వద్దకు వెడుతున్నాను. నిత్యుడైన దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మానవుణ్ణి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన కార్యక్రమం ముగియగానే తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాడు. యోహాను సువార్తలోని కథా సంవిధానమందలి గమనాన్ని గుర్తించండి. అనేక శ్రమలు వస్తాయి, కాని అంతిమ విజయం క్రీస్తుది, ఆయన విశ్వాసులది. ఈ వచనం పరిమాణంలో బెత్లెహేము కంటే పెద్దది, అంతరిక్షం కంటే విశాలమైంది. నిత్యత్వము నుండి నిత్యత్వానికి మధ్య చిన్న కాలఖండిక 33.5 సంవత్సరాలు. ఆయన సింహాసనం పరలోకంలో ఉంది. ఆకాశ మహాకాశాలకు పైగా పరలోకం ఉంది. దేవుడు శరీరధారిగా అవతరించాడు. 25వ వచనం నుండి ప్రభు అన్నాడు, ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పాను. అయితే నేనిక ఎన్నడూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పే ఘడియ వస్తున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుతారు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకుంటానని చెప్పటం లేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చానని నమ్మారు గనుక తండ్రి తానే మిమ్ములను ప్రేమిస్తున్నాడు. 29వ వచనం ఆయన శిష్యులన్నారు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుతున్నావు. సమస్తము ఎరిగినవాడవని, ఎవడూ నీకు ప్రశ్న వేయనగత్యము లేదని ఇప్పుడెరుగుదుము. దేవుని వద్ద నుండి నీవు బయలుదేరి వచ్చావని దీనివలన నమ్ముతున్నాము. యేసు వారిని చూచి అన్నాడు, మీరిప్పుడు నమ్ముతున్నారా? ఇదిగో
మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే ఘడియ వస్తున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నాయందు మీకు సమాధానము కలిగేటట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. శ్రోతలు వింటున్నారా? శిష్యులు ఎట్టకేలకు క్రీస్తు మాటలు బాగా అర్థం చేసుకున్నారు, వాస్తవాన్ని గ్రహించారు. ఈయన దేవుని కుమారుడని, తండ్రి వద్ద నుండి వచ్చాడని, తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోయే ఘడియ వచ్చిందని వారికి తెలిసిపోయింది. ఈయనే మెస్సియా, ఈయన రక్షకుడు అనే మాట నిజం. ఆయన మరణాంధకార జలమయమైన లోయను దాటుతున్నప్పుడు వారికిది పూర్తిగా అవగాహన కాలేదు. పునరుత్థాన ద్వారము గుండా ఆయన ఆరోహణమైపోతాడంటే అది వారికి అంతుపట్టడం లేదు. వారిని అనడమెందుకు? ఈ రోజున కూడా ఈ పరమాద్భుత సత్యాలు గ్రహించలేని వారు మన మధ్యనే ఉన్నారు. లేరంటారా? ప్రభువు స్పష్టంగా చెబుతున్నాడు, కాపరి సిలువ వేయబడుతున్నాడు, గొర్రెలన్నీ అటు ఇటు చెదిరిపోతాయి. అందరూ ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినా ఆయన ఒంటరిగా లేడు, తండ్రి ఆయనకు తోడుగా ఉన్నాడు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప. నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నా నావా ప్రభు మార్గము విడిచితిని, ప్రార్థించుట మానితిని. ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరిచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నానావా లోతైన జలములలో లోతున
వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటితును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున. 2 కొరింథీ 5:19 దేవుడు ఈ విధంగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. మార్కు సువార్త 15:34 ఏలీ ఏలీ లామా సబక్తాని అని శిలువ మీది నుండి యేసు ఆర్తధ్వని చేశాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు? 22 దావీదు కీర్తనను ప్రభువు ఉటంకించాడు. కీర్తనలు 22:3 ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడవైన పరిశుద్ధుడవు. పాపులమైన మన కోసము యేసు పాపముగా చేయబడ్డాడు. త్రిత్వంలో రెండో వ్యక్తి దూరస్థుల కోసం తానే తన తండ్రికి దూరం కావలసి వచ్చింది. దేవాలయం గర్భగుడి తెర పైనుండి నడిమికి చిరిగింది. దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. ఈ దైవిక మర్మము మానవ బుద్ధికి అందదు. శిలువ మీద యేసు పొందిన విమోచనాత్మక మరణం ఎంత మార్మికమో అనుభవించిన వారికే తెలుసు. అందరికీ అది అర్థం కాదు. యేసు శిలువ మీద చనిపోయినప్పుడు అంతటా చీకటి కమ్మింది. అప్పుడు జరిగిందంతా ఏ మానవుడు ఈ భౌతిక నేత్రాలతో చూడజాలడు. ఈ మర్మం ఎంత లోతైనదో నిత్యత్వం అంతటిలో కూడా మనం పరిశోధిస్తూనే ఉంటాము. ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయనను స్తుతించడమే మనము చేయగలిగిందల్లా. అధ్యాయం ముగింపులో ప్రభు అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. శాంతి వచనంతో ఈ అధ్యాయం ముగిసింది. క్రీస్తునందే శాంతి సమాధానం. మరెక్కడా మనకు శాంతి లభించదు. స్థానిక సంఘాలలో కూడా శాంతి ఉన్నట్లు కనిపించదు. శాంతి ఎక్కడా భౌతికంగా ఉన్నట్లు మనం చూడలేదు. యేసు అనే వ్యక్తి యందే శాంతి. లోకములో మీకు శ్రమ, లోకంలో వివిధ రంగాలలో అశాంతి, అలజడి, అరాచకం, దౌర్జన్యం పెచ్చరిల్లుతున్నాయి. యేసు లోకాన్ని జయించాడు. యేసు విజయమే మన విజయం. కొందరు క్రైస్తవ విశ్వాసులు జయజీవితాన్ని గురించి ఎక్కువగా మాట్లాడతారు. యేసు ప్రభువు తప్ప ఈ లోకంలో మరెవరూ దిగ్విజయ జీవితం గడిపిన వారు లేరు. నీకు నాకు మరెవరికీ కేవలం జయ జీవితం ఉండదు. ఇది నగ్న సత్యం, చేదు నిజం. యేసే నీలో జీవించి నీకు జయమివ్వడమే మన జయ జీవితం. మనల్ని మనం ఆయనతో సంయుక్తపరచుకోవాలి. అదే మన విజయ రహస్యం. యేసుతో సన్నిహిత సహవాసం గలవారమై ఉండాలి. అప్పుడే యేసు శాంతి మనల్ని నింపుతుంది. యేసు నాలోనే ఉన్నాడు అనే భావన
మనకు ఎనలేని ధైర్యం కలిగిస్తుంది. మన హృదయాలలో చెప్పశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం ఉరకలు వేస్తుంది. శాంతి, ఆనందం మనలో ముప్పిరిగొంటాయి. నాయందు మీకు సమాధానము కలగాలనే ఈ మాటలు మీతో చెప్పాను అన్నాడు ప్రభువు. లోకాన్ని జయించిన యేసు నీవాడు, నీవు యేసుకు చెందిన వాడవు. అందుచేత మనము ఎంతో ధన్యులం. 14 నుండి 16 అధ్యాయం వరకు యేసుక్రీస్తు చేసిన హితబోధ ఎంతో అమూల్యమైనది. తన శిష్యులు ధైర్యం పుంజుకోవాలి. తనయందే వారికి శాంతి. శిష్యులు క్రీస్తునందున్నారు, అదే సమయంలో లోకమందున్నారు. క్రీస్తునందు ఉన్నారు గనక వీరికి శాంతి ఉంది. గాని లోకంలో అశాంతి. లోక వ్యవస్థ అంతా అశాంతిమయమే. సైతాను, లోకంలోని ప్రజలు యేసును వ్యతిరేకించారు. ఆయన బోధలను పెడచెవిన పెట్టారు. అయితే యేసు లోకాన్ని జయించినవాడు. యేసే విజేత. యేసు విజయమందు శిష్యులు ఆనందిస్తారు. క్రీస్తునందు విశ్వాసులు విజేతలే. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో పౌలు ఏమన్నాడు? మనము ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుతున్నాము. గొర్రెలు చెదరిపోతాయి అనేది జకర్యా 13వ అధ్యాయం 7వ వచనంలోని ప్రవచనం. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీద పడు. గొర్రెలు చెదరిపోయేటట్లు కాపరిని హతం చెయ్యి. ఇదే యెహోవా వాక్కు. చివరి ఘడియల్లో యేసును శిష్యులందరూ విడిచిపెట్టారు. పేతురు కూడా ఆయన్ను ఎరగను అన్నాడు. అయినా దేవుడు తన కుమారుణ్ణి విడువలేదు. యేసు ప్రభువును ఆయన శిష్యులు గుర్తించారు. నీవు సమస్తము ఎరిగినవాడవు, సర్వజ్ఞుడవు అని ఒప్పుకున్నారు. 28వ వచనంలో యేసు తన అవతారంలోని ప్రధాన ఉద్దేశ్యాన్ని ఒకే మాటలో వివరించాడు. నేను తండ్రి వద్ద నుండి వచ్చాను, తండ్రి నాకు అప్పగించిన పని ముగించి తండ్రి వద్దకు వెడుతున్నాను. అవతారం, ఆరోహణం ఈ 2 ప్రధాన సంఘటనలు. ఈ 2 యేసు ప్రభువు సేవా జీవితంలోని ఆద్యంతాలు. ఈ 2 ప్రధాన సత్యాలను శిష్యులు హృదయపూర్వకంగా నమ్మారు. విశ్వాసులు తండ్రితో విశ్వాస ప్రేమ సంబంధం కలిగిన వారు. యేసు ద్వారా తండ్రితో వీరికి సన్నిహిత సంబంధం ఏర్పడింది. యేసు నామమున వారికి దేవునితో శాశ్వతమైన సహవాసం ప్రాప్తించింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. యేసు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. 25వ వచనం. ప్రభు అన్నాడు, ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పాను. ఇక మీదట గూఢార్థంగా కాదు, తేటగా తండ్రిని గూర్చి మీకు చెప్తాను. పునరుత్థానం తరువాత యేసు తండ్రిని గురించిన సంగతులు తేట తెల్లంగా ఆత్మ ద్వారా పలికాడు, బయలుపరిచాడు. అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుతూ దేవుని రాజ్య విషయాలను గురించి బోధిస్తూ అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీకు చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఈ రోజున క్రీస్తునందు మర్మము అనేది బయలుపరచబడిన సత్యమైంది. యేసు భౌతికంగా వారితో ఉండడు గనుక ఆయన ఆరోహణము తరువాత పరిశుద్ధాత్మ వారి సందేహాలను తొలగించాడు. యేసు సంగతులను పరిశుద్ధాత్మ వారిలోనే ఉండి వారికి చూపాడు, జ్ఞాపకం చేశాడు. శిష్యులు హింసలకు గురి అవుతారు అంటే అది ప్రసవ వేదన. స్త్రీ తాను కన్న బిడ్డను చూచుకొని తన ప్రసవ వేదనంతా మరిచిపోతుంది. అలాగే శిష్యుల దుఃఖం సంతోషంగా మారే రోజు రాబోతుంది అని వారికి నిరీక్షణ గొలిపే మాటలు చెప్పాడు ప్రభువు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం
24, 25 వచనాలు. యేసు నిరంతరము ఉన్నవాడు. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఇదే మన ఆనంద కారణం. ప్రియశ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును నీ వ్యక్తిగత రక్షకునిగా ఎరుగుదువా? ఆయన నీ రక్షకుడు, ప్రభువు అని గుర్తించి ఆయనకు నిన్ను నీవు సమర్పించుకున్నావా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు ప్రభువు సేవా జీవితంలోని 2 ప్రధాన సత్యాలు అనగా ఆద్యంతాలు ఏమిటి? యేసు ప్రభువు సేవా జీవితంలోని 2 ప్రధాన సత్యాలు అనగా ఆద్యంతాలు ఏమిటి? 1. అవతారం, ఆరోహణం. 2. అభిషేకం, అవమానం. 3. అధికారం, అమరత్వం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ప్రియులారా, ఇంతవరకు ప్రభువు తన శిష్యులకు రాబోయే శ్రమలను గూర్చి ముందుగానే తెలియజేస్తూ వారిని సిద్ధపరుస్తున్న అనేక సత్యాలను ఇందులో గమనించాం. లోకము నన్ను ద్వేషించింది గనుక నన్ను హింసించింది. అదేవిధంగా ఈ లోకము మిమ్ములను కూడా ద్వేషిస్తుందని, హింసిస్తుందని ప్రభువు చెప్పాడు. ప్రభువు త్వరలో తన తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళబోతున్నట్లుగా తన శిష్యులకు చెప్పాడు. ఇవేవి వారికి అర్థం కాలేదు. ప్రభువు తన శిలువ మరణ పరిస్థితిని బట్టి శిష్యులు అనాథలుగా ఉండకుండా పరిశుద్ధాత్మను పంపిస్తానని వాగ్దానం చేస్తూ వారిని పరిశుద్ధాత్మ యుగంలోనికి నడిపిస్తున్నట్లుగా మనము గమనించాం. క్రీస్తు నామంలో ప్రార్థించడంలోని విశిష్టత కూడా చూశాం. ఆయనకు లోబడి జీవించేవారు మాత్రమే ఆయన నామంలో ప్రార్థించి జవాబును పొందుకోగలుగుతారు. ఎందుకంటే యేసు మనకు తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా ఉండి మన పక్షంగా మాట్లాడతాడు. యేసు నామమున మనము చేసే ప్రతి ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. ఆయనకు విధేయులైన వారి ప్రార్థనలు దేవుడు తప్పకుండా వింటాడు. యేసు శిలువ మరణంలో మన విమోచన ఇమిడి ఉన్నది. ఆయన అందుకోసమే ఈ లోకానికి వచ్చాడు. యేసు ఈ లోకానికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాడు. అదే పాపుల కొరకు మరణించడం. అందుకే ఈ లోకానికి తండ్రి చేత పంపబడ్డాడు. ఆ పని ముగిసిన వెంటనే మరలా తండ్రి యొద్దకు వెళ్తానని ప్రభు చెప్పాడు. ప్రభు వారికి సమాధానం కలుగునట్లు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను ఈ లోకంను జయించి ఉన్నానని తెలిపినట్లుగా చూశాం. ప్రియులారా, ఈ లోకంలో అనేక శ్రమలు వచ్చినను అంతిమ విజయము క్రీస్తుదే, ఆయన విశ్వాసులదే. సత్యస్వరూపి అయిన దేవుని ఆత్మ మీకు తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు.